శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అక్షర ఆవేదన. రచించిన వారు పూర్ణిమ గారు. కథ విందాము. సుజాత తన అత్తయ్య ప్రేమ కోసం తాదాలాడుతోంది. నవీన్ కూడా తన తల్లి తీరు చూసి బాధపడుతున్నాడు. అలాంటి అత్తయ్యకు ఉన్నట్టుండి సుజాత మీద ప్రేమ పొంగి రావటానికి కారణం ఏమిటో ఈ కథలో విందాం. ఆ రాత్రి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. గెలుపు ఓటముల గురించి ఆశ, నిరాశల మధ్య వారందరి మనసు ఊగిసలాడుతోంది. ఆపరేషన్ థియేటర్ దగ్గర మిడుకుమనే బల్బ్ ఒకటి ఆశలకు ఊపిరి నింపితే మరోసారి నిరాశతో నిలువునా ముంచేస్తుంది. నర్సుల బూట్ల చప్పుడు గుండె వేగాన్ని పెంచుతున్నాయి. హాస్పిటల్లో నిశ్శబ్దం ఆవరించుకుంది. నవీన్ కొందరు సీరియస్ రోగుల బంధువుల ముఖంలో నిరాశను చూస్తూ తన ముందు కూర్చున్న తల్లిని తదేకంగా గమనించడం మొదలుపెట్టాడు. ఆమె నిజంగానే బాధపడుతోందా? అతని మనసులో అనిపిస్తోంది. ఐసీయూ లోపల నవీన్ భార్య సుజాత చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నవీన్ పూర్తి నమ్మకంతో ఇప్పుడు డాక్టర్ వచ్చి సుజాతకు పర్వాలేదు అని చెప్తాడు అని అనుకుంటున్నాడు. నిన్న సుజాతకు ఎన్ని గాయాలయ్యాయో. నవీన్, సుజాత, వారి పిల్లలు దివ్య, లిపి అంతా పిక్నిక్కి వెళ్లి తిరిగొస్తున్నారు. నవీనే కారుని నడిపిస్తున్నాడు. ముందుగా వస్తున్న ట్రక్కు సుజాత కూర్చున్న వైపు డోర్ని బలంగా ఢీకొట్టింది. నవీన్ వెనక కూర్చున్న పిల్లలు క్షేమంగా ఉన్నారు. కానీ సుజాతకు తీవ్రంగా గాయాలయ్యాయి. తల కూడా పగిలింది. కారు ఒకవైపు నుజ్జయింది. నవీన్ ఎవరినో లిఫ్ట్ అడిగి గాయపడిన సుజాతను, పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. నవీన్ ఫోన్ చేసి తన ఇద్దరు తమ్ముళ్ళు వేణు, మోహన్లకు కబురందించాడు. వాళ్ళిద్దరూ అమ్మను తీసుకుని నవీన్ కంటే ముందే హాస్పిటల్కి చేరుకున్నారు. వేణుకు ఇక్కడి డాక్టర్లు కొందరు తెలుసు. అందుకే చికిత్స మొదలు పెట్టడంలో ఆలస్యం జరగలేదు. సుజాత కోసం తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాధపడుతూ ఉండటం గమనించాడు నవీన్. కానీ ఇన్ని సంవత్సరాలైనా అమ్మ మనసులో సుజాత మీద ప్రేమ అనేది పుట్టలేదు. తన సహచరిని తలుచుకుంటూ అలసటతో కుర్చీలో వాలిపోయాడు నవీన్. వెంటనే చిరునవ్వుతో సుజాత తన కళ్ల ముందు కదలాడుతున్నట్లు అనిపించింది. ఆ దృశ్యం జారిపోకుండా అతడు కళ్ళు మూసుకున్నాడు. కనురెప్పలు మూయగానే గత స్మృతులు దృశ్యాలుగా కనబడసాగాయి. 20 ఏళ్ల క్రితం నవీన్, సుజాత ఒకే కాలేజీలో చదువుతూ ఉండేవారు. ఇద్దరి స్నేహం తెలియకుండానే ప్రేమగా మారిపోయింది. చదువు అయిపోగానే ఇద్దరికి మంచి ఉద్యోగం దొరకడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుజాత తల్లిదండ్రులను కలవడం నవీన్కు బాగా అనిపించింది. వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ సమస్య అంతా తన తల్లి వసుధతోనే. పాత ఆచారాల నుంచి వచ్చిన తన తల్లి వేరొక కులం అమ్మాయిని కోడలుగా ఒప్పుకోదని అతనికి ముందే తెలుసు. తన తమ్ముళ్ళిద్దరూ ముందే సుజాతతో కలిశారు. వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. నవీన్ సుజాత గురించి చెప్పగానే వసుధ పెద్ద హంగామా సృష్టించింది. నవీన్కు తండ్రి లేడు. ఇంత కష్టపడి ముగ్గురు కొడుకులను చదివించింది. ఎందుకా పరాయి కులం అమ్మాయిని కోడలుగా తెస్తానంటావా? ఇది ఎన్నటికీ జరగనివ్వను అంది. కొన్ని రోజుల వరకు ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. వీరు దొరికినప్పుడల్లా అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు నవీన్. అయినా ఎంతకు ఆమె వినకపోవడంతో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడు. సుజాతను తీసుకుని మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి తీవ్ర కోపంతో తన గది లోపలికి వెళ్లి తలుపేసుకున్న సందర్భం గుర్తుకొచ్చింది నవీన్కు. కొన్ని గంటల తర్వాత బయటికొచ్చింది. ఈలోగానే మరుదులను అడిగి వంట తయారు చేసింది సుజాత. అత్తారింట్లో మొదటి రోజు ఇలా అనుభవమైంది సుజాతకు. మోహన్ పట్టుబట్టి వసుధకు అన్నం తినిపించాడు. నవీన్ మౌనంగా పనులు జరిపిస్తున్నాడు. ఆ రోజు రాత్రి సుజాత మొహంలో అవమానం, అలసట కలగలిసిన భావాలు గమనించాడు నవీన్. ఆమెను నిండు హృదయంతో తన బాహువుల్లో బంధించాడు. నవీన్, సుజాత ఇద్దరూ వసుధ మనసు మార్చడం కోసం ఆఫీస్ నుంచి సెలవు తీసుకున్నారు. రోజంతా వసుధకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. సుజాత గర్భవతి అయినప్పుడు వసుధ సూటిగా చెప్పింది, నా నుంచి ఏమీ ఆశించొద్దు, ఉద్యోగం వదిలేసి నువ్వే ఇల్లు సంసారం చూసుకో అని. తన అత్తయ్యను సంతోషపెట్టడానికి సుజాత ఉద్యోగం వదిలేసింది. తలభారం తగ్గిపోయింది. కానీ సమస్య ఇంకా అలాగే మిగిలింది. సుజాతకు కూతురు పుట్టింది. దివ్య అని పేరు పెట్టుకున్నారు. వేణు కూడా ఉద్యోగంలో చేరిపోయాడు. వసుధ రోజు ఒకటే చెప్పేది, ఈసారి వేణుకు మన కులపు కోడల్ని తీసుకురావాల్సిందే, అప్పుడే మనసు కుదుట పడుతుంది అని చెప్పేది. ఈ మాటలు విన్న ప్రతిసారి సుజాత అవమానంగా భావించేది. నవీన్ గమనిస్తూ ఉండేవాడు. సుజాత ఒక్క మాట కూడా తన అత్తయ్యకు ఎదురు చెప్పేది కాదు.
వసుధ ఎన్నో చోట్ల వెతికి మరీ తన మనసుకు నచ్చిన సరితను తెచ్చి వేణుకి పెళ్లి చేసింది. అంతేకాదు సరితకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చేది. సుజాత ఇదంతా ప్రశాంతంగా చూస్తూ ఉండేది. సరిత కూడా ఉద్యోగం చేస్తూ ఉండేది. సెలవులైపోగానే ఆఫీస్కి వెళ్లటానికి సిద్ధమైనప్పుడు వసుధ కూడా పూర్తిగా సహకరించింది. సుజాత ఈ తేడా చూసి ఆందోళన చెందేది. కొన్ని రోజుల తర్వాత మోహన్కి కూడా ఉద్యోగం దొరికింది. వాణితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాణికి కూడా సాంప్రదాయాలపై ఆసక్తి ఎక్కువ. ఆచారాలు పట్టింపులు అంటే ఎంతో ఇష్టం. దాంతో వారిద్దరికీ బాగానే కుదిరింది. అయితే ఇన్ని సంవత్సరాలైనా తన తల్లి వసుధ సుజాతతో సరిగ్గా మాట్లాడడం నవీన్ చూడలేదు. రెండో అమ్మాయి లిపి పుట్టగానే కనీసం అక్కడైనా ప్రశాంతంగా ఉంటుందని సుజాతను తన పుట్టింటికి పంపించాడు నవీన్. అతను రోజు ఆఫీస్ నుంచి వస్తూ సుజాత పిల్లల్ని చూసి అక్కడే రాత్రి భోజనం చేసి ఇంటికొచ్చేవాడు. తల్లి కిచెన్లో బిజీగా ఉండడం గమనించాడు. ఆమెకు కీళ్ల నొప్పుల వ్యాధి ఉంది. ఇప్పుడు ఆమె సరిగ్గా పని చేయలేదు. సరిత వాణిలు సాయంత్రానికే వస్తారు. రాగానే వారు సుజాత వదిన లేకుంటే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది అనేవారు. ఇది విని నవీన్ సంతోషపడేవాడు. కనీసం వీళ్లైనా వదిన్ని గుర్తించగలుగుతున్నారు అనుకునేవాడు. ఇక వేణు మోహన్లు వేరువేరు ఇళ్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుటుంబం పెరిగిపోతున్న కొద్దీ ఉన్న ఇల్లు చాలా చిన్నదైపోతోంది. రెండో అంతస్తు కట్టిద్దామని వసుధ చెప్పినా వేరుగా ఉండాలనే అంతా అనుకున్నారు. అలా వేణు మోహన్లు వెళ్లిపోయాక కొన్ని రోజుల వరకు వసుధ నిరాశ నిస్పృహలతో గడిపింది. దివ్య లిపిలను వసుధ ఇష్టపడేది. అయినా సుజాతతో మాత్రం దూరంగానే ఉండేది. తన అత్తయ్యతో మాట్లాడడానికి సుజాత ఎన్నో ప్రయత్నాలు చేసేది. కానీ వసుధ ఆ ఊలతోనే జవాబిచ్చేది. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయాక ఇల్లంతా బిక్కుబిక్కుమనేది. అందుకే సుజాత వాళ్ళు వెళ్ళాక పార్కు వెళ్లేది. కాసేపు పచార్లు చేసేది. నవీన్కు ప్రమోషన్ వచ్చింది. బాధ్యతలు కూడా పెరిగాయి. సుజాతకు చదవటం రాయటం అంటే చాలా ఇష్టం. తీరిక దొరకగానే తన ఊహాలోకంలోకి వెళ్లిపోయేది. ఆమె కలలు ఆలోచనలు సాహిత్య లోకంలోకి తీసుకొచ్చాయి. దుఃఖంలోని వ్యక్తిని ఈ ఊహలే తల్లిలా లాలిస్తాయి. పార్కులో నడిచేటప్పుడు ఏవేవో ఆలోచించి రాయటానికి సిద్ధం చేసుకునేది. పార్కు నుంచి వస్తూనే ఎన్నో మాటలు ఎన్నో ఆలోచనలు సుజాత మనసులో తిరుగాడేవి. కానీ అంతగా ఏకాగ్రత కుదరకపోవటంతో అనుకున్నవన్నీ పూర్తిగా అక్షర రూపంలోకి తేలేకపోయేది. ఇక ఇలా కాగితాలు చాలా చింపేస్తూ ఉండేది. ఆలోచన అందగానే మళ్ళీ కొత్తగా రాసేది. వసుధ ఎప్పుడైనా ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు చూసి పనికి మాలిన పని పెట్టుకుంది. కాగితాలు చింపేస్తూ కూర్చుంది. పనికొచ్చే పని ఏదైనా వస్తే కదా అని అనేది. సుజాత ఏమీ పట్టించుకోకుండా ఇంకా సీరియస్గా రాయటం మొదలుపెట్టేది. ఇప్పుడు ఆమె ముందున్నవి ఏళ్ల తరబడి వసుధ విసురుతున్న ఎగతాళి మాటలు దెప్పి పొడుపులే. దీనికి తోడు వెనక్కి తిరిగొస్తున్న రచనల తాలూకు సడలిపోతున్న ఉత్సాహం. తిరిగొచ్చే రచనల కవర్లు చూసి వసుధ ఇంకాస్త మండిపడేది. టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఇదిగో అన్నీ భద్రంగా దాచుకో. ఏం చేస్తావు? ఈ శ్రద్ధ కాస్త పిల్లల చదువు మీద చూపిస్తే బాగుండును అనేది. సుజాతకు ఏడుపొచ్చేది. ఇక రాయొద్దు అనుకునేది. మనసు మాత్రం వెనకడుగు వెయ్యనివ్వటం లేదు. కష్టానికి ఫలం తప్పకుండా దొరుకుతుంది. ధైర్యాన్ని ఎప్పుడూ విడవకూడదు అని అంతరంగం వినిపించేది. మళ్ళీ అదోలా కూర్చుని రాస్తూ ఉండేది. నెమ్మదిగా కథలు పత్రికల్లో రావడం మొదలయ్యింది. సుజాతకు నవీన్ పూర్తిగా సహకరించేవాడు. రాసేటప్పుడు ఆమెను అసలు కదిలించేవాడు కాదు. పిల్లలు కూడా ప్రశాంతంగా తమ పని చేసుకునేవారు. క్రమంగా సుజాతకు డబ్బు పేరు హోదా అన్నీ సమకూరాయి. కొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి. సుజాత నగరంలో గౌరవనీయ వ్యక్తిగా పేరు సంపాదించింది. ఆమె సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానించేవారు. వసుధ స్నేహితురాళ్ళు పక్కింటివారు ఆమె ముందు సుజాతను మెచ్చుకుంటూ ఉండేవారు. నవీన్ గారు, మీ ఆవిడ ప్రమాదం నుంచి బయటపడింది. డాక్టర్ గొంతు వినపడగానే నవీన్ వర్తమానంలోకి వచ్చాడు. లేచి నిలబడి, ఎలా ఉంది సుజాత అన్నాడు. దెబ్బలు బలంగా తాకాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది. అప్పుడు కావాలంటే వెళ్లి కలవండి. తల్లిని తీసుకుని నవీన్ ఐసీయూలో సుజాతను చూడ్డానికి వెళ్ళాడు. సుజాత ఇంకా స్పృహలోకి రాలేదు. కాసేపు ఆగాక నవీన్ తల్లితో, అమ్మా, బాగా అలసిపోయినట్లున్నావు. ఇంటికెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. తర్వాత మోహన్ వచ్చాక అతనితో కలిసిరా అని చెప్పాడు. వసుధ ఇంటికొచ్చేసింది. స్నానం చేశాక అందరికీ భోజనం సిద్ధం చేసింది. పిల్లలు సరిత దగ్గరున్నారు. వాళ్లంతా హాస్పిటల్కే వచ్చారు. వేణు మోహన్ కూడా నవీన్ దగ్గరికే వెళ్లారు. పనంతా అయిపోయాక వసుధ ఇంట్లో ఒంటరిగా మిగిలింది. కాసేపు
అక్కడక్కడా తిరిగింది. మనసులో ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ పైన సుజాత గది వైపు బయలుదేరింది. శుభ్రంగా సర్ది ఉన్న ఆ గదిలో సుజాత చదువుతూ రాస్తూ ఉండే టేబుల్పై సామానంతా శ్రద్ధగా చూసింది. ఇప్పటిదాకా ప్రచురితమైన 2 కథలు, 4 నవలలు, ఎన్నో ఇతర రచనలు సుజాత అస్తిత్వాన్ని రుజువు చేస్తున్నాయి. సుజాత డైరీ పేజీలను తిరగేస్తూ బెడ్డుపైనే కూర్చుంది. ఒకచోట ఇలా రాసి ఉంది: అత్తయ్యతో 2 మాటలు మాట్లాడినా చాలు అని ఆశగా ఎదురు చూస్తున్నాను. కోమలమైన కాంతివంతమైన రూపం, అత్తయ్య నుదుటిపై చందన తిలకం ఎంతో ముచ్చటగా ఉంటుంది. నాకు ఇప్పుడు అమ్మా నాన్నలైతే లేరు. అత్తయ్య ఒడిలో తలపెట్టి పడుకోవాలని, నా తలపై ఆమె చెయ్యి ఉంచాలని నా మనసులో కోరికగా ఉంటుంది. కానీ అది ఏనాటికైనా సాధ్యమవుతుందా? మరో పేజీలో ఇలా రాసి ఉంది: ఇవాళ మళ్లీ కథ తిరిగొచ్చింది. నవీన్ పిల్లలు బిజీగా ఉంటారు. నా మనోభావాలు అత్తయ్యతో పంచుకునే వీలుంటే ఆమె మాటలు నాలో తరిగిపోయిన ఉత్సాహానికి నైతిక బలాన్నిచ్చేవి. ప్రేమతో ఆమె 2 మాటలు చెప్పినా బలమే. కానీ నాకు లభిస్తున్నవి మాత్రం ఆమె వెక్కిరింతలే. ఒకచోట ఇలా రాసుంది: రాయటం కొంచెం కఠినంగా, విచిత్రంగా ఉంటుందని అత్తయ్యకు అర్థమైతే నా మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. అప్పుడు ఇంకా మంచిగా రాయగలుగుతాను. తర్వాత ఇలా రాసుంది: అప్పుడప్పుడు అత్తయ్య దెప్పి పొడుపులు నా హృదయానికి గాయం చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటాను. నేను ఇతర కులానికి చెందిన వ్యక్తినైతేనే నేను ఇచ్చే గౌరవ మర్యాదలు, చేసే సేవలు తీసుకోవటానికి ఇబ్బంది ఏమిటి అని అత్తయ్యను అడగాలని అనిపిస్తూ ఉంటుంది. నవీన్ కూడా తన తల్లి వైఖరికి బాధపడుతూ ఉంటాడు. కానీ ఏమీ అనలేడు. తండ్రి పోయాక 3 అబ్బాయిలను ఎంతో కష్టాన్ని కోర్చి పెంచింది కాబట్టి అమ్మకు ఏ రకంగానూ ఎదురు చెప్పకూడదని ఆయన అభిప్రాయం. నువ్వే సర్దుకో అనేవాడు. ఆమె స్వభావాన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటాను. అవమాన భార సముద్రం అప్పుడప్పుడు పొంగి నా కళ్ళ నుంచి ప్రవాహంలా సాగిపోతుంది. మరో చోట ఇలా రాసుంది: నేను రాసిన కథల్లో ఒక్కటి కూడా అత్తయ్య చదవలేదు. నాకు మొట్టమొదటి పురస్కారం అందించిన కథను అత్తయ్య కూడా చదివి ఉంటే ఎంత బాగుండేదో. వసుధ స్వభావంతో కుమిలిపోతున్న సుజాత ఇన్ని సంవత్సరాల మనోవ్యధ డైరీ పేజీల్లో కనిపించింది. వసుధ ఇంకొన్ని పేజీలు తిప్పింది. అందులో ప్రతి పండక్కు అత్తయ్య సరిత, వాణిలతో ఒక రకంగా, నాతో మరో రకంగా వ్యవహరిస్తుంది. ఆచారాలు, సాంప్రదాయాల విషయంలో ఇప్పటికీ నేను ఓ మూలకు నిల్చుంటాను. నిజానికి ఆమె చూపుల్లో దయ, మనసులో వాత్సల్యం ఉండాలి. అలా చదువుతూ వెళుతూ ఉంటే వసుధ కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరిగాయి. ఆమె మనసులో ఆత్మ విమర్శ భావన నిండిపోయింది. క్రమంగా ఆమె మనసులో కొత్త ఆలోచనలు బయలుదేరాయి. స్వయంగా ఒక స్త్రీ మరొక తోటి స్త్రీకి శత్రువు ఎందుకు అవుతుంది? ఎందుకు తను ఇంత క్రూరంగా, మొండి మనసుగా ఉండగలిగింది? అసలు ఎందుకిలా ఉంది? తన కొడుకు, కోడలి జీవితాల్లో అల్లకల్లోలం నింపటానికి తానెవరు? ఇలా పరిపరి విధాల ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుండి తన కోడలి ప్రతిభను నీరుగారనివ్వకూడదు. ఇప్పుడే తన నిర్ణయం చెప్పాలి. జాతి భేదాలు అన్నీ మర్చిపోవాలి. కోడలి భవిష్యత్తు, ఆమె మధుర స్వభావం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. ఒక్కసారిగా వసుధ హృదయంలో స్నేహం, ఔదార్యం వరదలా పొంగుకొచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆవరించుకున్న కులమత భేదభావాల పొగమంచు నులువెచ్చని స్నేహంతో తెరలు తెరలుగా తొలగిపోయింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.